ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ఒక రాత్రి ఒక ముస్లిం పెద్ద మనిషి కూతురుని ఆసుపత్రికి వైద్యానికి తీసుకొచ్చాడు. బాధ, అజీర్ణం వల్ల కడుపు నొప్పి కూడా కొంత సిబ్బందితో వచ్చాడు. రోగి ఘోషాస్త్రీ కాబట్టి నఖశిఖ పర్యంతం బురఖా ధరించి ఉంది. డ్యూటీ చేస్తున్న నర్సు రోగిని పరీక్ష గదిలోకి తనిఖీ చేయడానికి తీసుకుని వెళ్ళింది. కూడా వచ్చిన స్త్రీ పురుషులు గది బయట తచ్చాడుతున్నారు. కొంచెం సేపట్లోనే ఆ చవట నర్సు బయటకొచ్చి రోగి తండ్రితో, చాలా సంతోషమండి, తమరు 2-3 గంటల్లో తాతగారు అవుతారండి అన్నది. దాంతో ఆసుపత్రికి అగ్గిపెట్టినట్లయింది. ఆ రోగి పెళ్లి కాని గర్భవతి. ఇంట్లో వాళ్ళంతా ఇంతవరకు ఎలాగో తండ్రికి కూతురు స్థితి తెలిసి తెలియకుండా కాలక్షేపం చేశారు. ఈ నర్సు చెప్పిన మాటతో ఆ తండ్రి భగ్గున మండిపడి ఆ కూతురు పరిస్థితికి అక్కడున్న డాక్టర్లు, నర్సులు ఏదో విధంగా కారకునన్నట్లుగా బూతులు తిట్టి కొట్టడానికి కూడా సిద్ధమైనాడు. ఆసుపత్రి నౌకర్లను పిలిచి అతనికి బుద్ధి చెప్పేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. కొంచెం అల్లరి తగ్గాక ఆసుపత్రి మ్యాట్రను, ఇలాంటి కేసులో చాలా అనుభవం ఉన్నది కాబట్టి ఆ తండ్రిని పక్కకు పిలిచి, తెలివిహీనుడులాగా ఉన్నావే, ఎందుకిల్లా అల్లరి చేసుకుంటావయ్యా? మీ ఇంటికి వచ్చే పొయ్యే ఏ కుట్టు పనివాడో దీనికి అంతటికీ బాధ్యుడై ఉంటాడు. చడీ చప్పుడు లేకుండా వాణ్ణి పట్టుకుని నిక్కా చేసేయకూడదు అని హెచ్చరించింది. దాంతో తండ్రి, పరిచారకులు ఆ కిళ్ళి షాపు దొంగ వెధవ అని గొణుక్కుంటూ రోగిని, తల్లిని ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ఆసుపత్రిలో ఉన్నప్పుడే నేను కోర్టుకు హాజరై వైద్యుడిగా సాక్ష్యం ఇవ్వటం కూడా మొదలైంది. ఒక సాయంత్రం 4 నెలల గర్భిణి ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చి ఇలా చెప్పుకొచ్చింది. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానురాలు నన్ను సన్నెకల్లుతో కడుపు మీద కొట్టింది. దానితో నా గర్భస్రావం అయ్యింది. ఇది నాకు 4వ గర్భం అన్నది. జాగ్రత్తగా పరీక్షిస్తే 4 నెలల గర్భిణీకున్నంత పెద్ద గర్భకోశం ఉన్నది. కానీ దానిలో పిండం లేదు. గర్భకోశం ద్వారం కొంచెం తెరుచుకొని కూడా ఉన్నది. రక్తస్రావం కూడా ఎక్కువగా లేదు. పొట్టపైన ఏమీ దెబ్బలు లేవు. బహుశా కడుపు మీద ఏదో దెబ్బ తగలడం వల్ల 4 మాసముల గర్భిణి పూర్తిగా పోయినట్లు నిర్ధారణ చేసి దానికి తగిన వైద్యం ఆసుపత్రిలో ఉంచి ఆమెకు చేశాను. 1 వారం రోజుల్లో పోలీసు వారు ఇంటి యజమానురాలు మీద ఈ రోగిని పొట్ట మీద సన్నెకంటితో ప్రమాదంగా కొట్టి గర్భస్రావం చేసిందని కేసు పెట్టారు. ఆసుపత్రిలో ఈ కేసు నేను ప్రప్రథమంగా చూసి వైద్యం చేశాను కాబట్టి కోర్టులో సాక్ష్యం ఇవ్వవలెనని సమన్లు కూడా నాకు వచ్చాయి. ఇంటి యజమానురాలి కథేమిటంటే, నేను సన్నెకంటితో కొట్టలేదు. నేను రోగి ఏదో ఘర్షణ పడి సన్నెకంటిని చెరి ఒక పక్కకు లాగుతున్నాం. నేను హఠాత్తుగా సన్నెకల్లు వదిలేశాను. దానివల్ల రోగి వెనక్కు పడింది. సన్నెకల్లు ఆమె పొట్ట మీద పడింది. నేను ఏ పాపమూ ఎరగను అని ఈ సన్నెకల్లు రోగి కడుపు మీద ఊరికే పడ్డదా లేక ముద్దాయి దీన్ని విసిరిందా అనే అంశం మీద కేసంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి కోర్టులో ఉభయపక్షపు వకీళ్ళు కావలసినంత తర్జన భర్జన నిశ్చితార్థం తేల్చడం కోసం చేశారు. ఈ విషయం వైద్యశాస్త్రరీత్యా తేలేది కాదు కాబట్టి నా సాక్ష్యం వీరికి ఎక్కువ ఉపకరించకపోవడం వల్ల దబాయింపులోనికి ఉభయులు దిగారు. ఈ వకీళ్ల దబాయింపులు వారించమని నేను జడ్జి గారిని కోరవలసి వచ్చింది. జడ్జి మంచివాడు కాబట్టి వకీళ్లను కొంత మందలించి కేసు నిగ్గు తేల్చడం కోసం, డాక్టర్ గారు, మీరు కడుపు మీద ప్రమాదకరమైన దెబ్బ తగిలిన సూచనలేమీ లేవంటారు. అయినప్పటికీ ఈ సన్నెకంటి వేగం వల్ల గర్భస్రావం పూర్తిగా అయింది అంటారు. ఈ 2 సమన్వయించడం ఎట్లాగండి అని అడిగారు. ఒక వాచి చెయ్యి జారి కింద పడిందనుకోండి, దాని అద్దం పగలలేదనుకోండి, అప్పుడు సామాన్యంగా లోపల మరలు దెబ్బతింటాయి. ఒకవేళ అద్దమే పగిలిపోతే లోపలి పనిముట్లకు ప్రమాదం ఉండదు. ఏమంటే కింద పడిపోవడంతో సంభవించే వేగమంతా అద్దం పగలగొట్టడంలోనే చాలా వరకు సరిపుచ్చుకుంటుంది. కొట్టి
లోపలి పనిముట్లకు తాకిడి లేకపోవడం వల్ల ప్రమాదం కలగదు. అదేవిధంగా ఈ సన్నెకంటి వేగమంతా కడుపులో ఉన్న గర్భకోశాన్ని కొట్టింది. కాబట్టి పొట్ట మీద ప్రమాద సూచనలు లేవు అని నేను చెప్పాను. జడ్జికి ఇది నచ్చింది. ఆసుపత్రిలో హౌస్ సర్జన్ ఉద్యోగం కొంచెం కత్తి మీద సాము. మామూలు ఆసుపత్రి నిత్యకృత్యాలు నిర్వహించడానికి కావలసిన శాస్త్రజ్ఞానమే కాకుండా పై అధికారులను, కింద తాబేదారులను సమర్థించగలిగిన ఉపజ్ఞ కూడా ఉండాలి. ఒక రోజున ఆసుపత్రి సూపరింటెండెంటు కొత్తగా ఇటలీ దేశం నుంచి వచ్చిన ఒక పనిముట్టు యొక్క ప్రయోజనాన్ని విద్యార్థులకు ప్రదర్శిస్తున్నాడు. కొందరు గర్భిణుల ప్రసవ సమయంలో ముందు బిడ్డ వచ్చే బదులు మాయ అనగా బిడ్డ తరువాత రావలసిన మాంసఖండం వస్తుంది. ఇది తల్లికి పిల్లకు ప్రమాదకరమైన సంఘటన. పైన ఉదహరించిన పనిముట్లు ఇటలీలో ఒక వైద్యుడు ఈ రోగుల్లో ముడుచుకున్న గర్భద్వారాన్ని పెద్దదిగా చేయడం కోసం కనిపెట్టాడు. కానీ ఆ రోజున ఈ పనిముట్టు గర్భద్వారం పెద్దది చెయ్యలేదు సరికదా, గర్భకోశాన్ని జున్నును కోసి కత్తితో కోసినట్లు 4 ముక్కలుగా కోసేసింది. తల్లికి విపరీతమైన రక్తస్రావం అయింది. అప్పటికింకా రక్తస్రావం కట్టివేయడానికి నెత్తురు ఇంజెక్షన్లు ఇవ్వడం డాక్టర్కు బాగా తెలియదు. అందుచేత తల్లి ఆపరేషన్ టేబుల్ మీదనే చనిపోయింది. ఆపరేషన్ చేసి తీసిన పిల్ల 2 గంటల తర్వాత చనిపోయింది. రాత్రి డ్యూటీ చేసిన హౌస్ సర్జన్ ఉదయం వసతికి వెళ్లే పూర్వం రాత్రి ఆసుపత్రిలో జరిగిన ప్రమాదాలు, చావులు మొదలైన విశేషాలు సూపరింటెండెంట్కు రిపోర్టు రాసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ద్వారా పంపవలసిన నియమం ఉన్నది. ఆ రాత్రి డ్యూటీ నాదే కాబట్టి రిపోర్టు ఈ క్రింద విధంగా రాసి అసిస్టెంట్ సూపరింటెండెంట్కు పంపించాను. నిన్న సూపరింటెండెంట్ గారు ఇటాలియన్ పనిముట్లతో చేసిన ఆపరేషన్ సక్రమంగానే జరిగింది, కానీ తల్లి పిల్ల చనిపోయినారు అని. అసిస్టెంట్ సూపరింటెండెంట్ నన్ను పిలిచి, ఏం తమ్ముడు ఇంత ఘాటుగా చెప్పావు? ఈ రిపోర్టు నిజంగానే సూపరింటెండెంట్కు తెలియడం కోసం కాదు, తల్లి పిల్ల చచ్చినట్లు ఆయనకు తెలియదు. ఇది ఇక ముందు రాబోయే ఎన్నో వైద్యుల పురుషాంతరాలకు తెలియడం కోసం. అసలే దారుణం జరిగింది. నీ భాషా ప్రాగల్భ్యం వల్ల దాన్ని మరీ ఘోరంగా చెప్పకు అని నా రిపోర్టు నిన్న ఇటాలియన్ పనిముట్టుతో ప్రసవం చేసిన ప్లాసెంటా ప్రీవియా కేసు మాతా శిశువులు గతించారు అనగా ఎక్స్పైర్డ్ అని దిద్దారు. తర్వాత నిన్న ఆపరేషన్ చేసినప్పుడు ఆ రోగి భర్త అక్కడ ఉన్నాడా అని అడిగారు. ఉన్నారండి. అయితే ఆ కొత్త పనిముట్టుతో ఆమె భర్త నెత్తి మీద కొట్టాల్సింది. దాంతో ఆ కుటుంబం అయిపు మచ్చ లేకుండా పోను అన్నాడు. ప్రగాఢమైన మాతృవాత్సల్య స్వరూపం మనం చూడాలంటే ఇలాంటి ప్రసూతి ఆసుపత్రి వార్డుల్లోనూ, అందులోనూ ముఖ్యంగా రోగుల సామాన్య వార్డుల్లోనే మనకు బాగా గోచరమవుతుంది. ఎంత నిర్భాగ్యులైనా సరే, కూటికి గుడ్డకు కాదు, ఆఖరికి ఆరోగ్యానికి కూడా కరవైనా సరే, హిందూ స్త్రీ ప్రసవించిన మరుక్షణం తన్ను ఒక మాటు కాదు కదా అనేక సార్లు మృత్యుముఖానికి తీసుకొని పోయిన ఆ 5 పౌండ్ల పసికందును రొమ్ముకు హత్తుకుంటుంది. ఆ రోజుల్లో పెన్సిలిన్ మొదలైన నేటి దివ్యౌషధాలు లేవు కదా. అయినప్పటికీ అన్ని తరగతుల స్త్రీలు ఆ ఆసుపత్రిలో పదవ కానుపు కూడా ఎంతో ప్రమాదములైన ఆపరేషన్లను సంతోషంతో చేయించుకుని బిడ్డలను కనడం పరిపాటి. ఆపరేషన్ తర్వాత కానీ, జ్వర ప్రకోపం తగ్గిన తర్వాత కానీ తల్లికి స్పృహ రాగానే అడిగే మొదటి ప్రశ్న బిడ్డ క్షేమాన్ని గురించే. చేసే మొదటి చేష్ట బిడ్డను ముద్దాడుటయే. ఒకనాడు ఒక గర్భిణిని 11వ కానుపుకు 26 మైళ్ళ దూరానున్న ఒక గ్రామాన్నించి తీసుకొని వచ్చారు. జరిగిన 10 కానుపులు కూడా ఎంతో ప్రమాదమైనవే. ఇప్పుడు కూడా కడుపులో పిల్ల అడ్డం తిరిగి బిడ్డ యొక్క ఒక చెయ్యి బయటకు వచ్చి కానుపు స్తంభించిపోయింది. ఇట్టి స్థితిలో 2 ఎడ్ల బండి మీద 22 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తల్లి స్థితి కానీ, గర్భంలో ఉన్న శిశువు స్థితి కానీ వేరే చెప్పనవసరం లేదు కదా. లోపలికి రోగిని తీసుకుని వెళ్ళి పరీక్ష చేసి చూస్తే శిశువు ఇంకా సజీవంగా ఉండడం అందరికీ చాలా ఆశ్చర్యజనకమైంది. ఆలస్యం లేకుండా ఆమెకు మత్తుమందు పెట్టి అడ్డం తిరిగిన శిశువు కాలు కిందకి లాగి బిడ్డను ఎదురుకాళ్ల స్థితిలో బయటకు ఎట్లాగో తీశాం.
ఈ ఆపరేషన్లో శిశువు తల బయటికి త్వరగా తీయాలి, లేకపోతే చనిపోతుంది. అలా తీయడంలో శిశువు కింది దవడ చిన్న ఎముక కొంచెం చిట్లింది. అయినప్పటికీ మాతా శిశువులను సజీవులుగా ఇతర సహాయాపేక్ష లేకుండా నేను శస్త్రం చేసి కానుపు విజయవంతంగా చేయడం అదే మొదలు. ఈ స్థితి ఆపరేషను తర్వాత చాలా ప్రమాదం చేసింది. తల్లికి చాలా ప్రమాదమైంది. 3 వారాలు ఎడతెరిపి లేకుండా జ్వరం, సంధి తగిలి స్పృహ పోయింది. 3 వారాలు తల్లి దగ్గర నుంచి పిల్లను తీసుకుని పోయి నర్సులు పోషించారు. తల్లికి కొంచెం జ్వరం తగ్గి స్పృహ రాగానే పిల్ల ఏది అన్నది. అప్పటికే శిశువు యొక్క విరిగిన దవడ ఎముక కుదుట పడుతోంది. పిల్లని తీసుకొచ్చి తల్లి ఒడిలో ఉంచాం. డాక్టర్ బాబు, ఈ ముండ మూలంగా నేను చావుకు సిద్ధమైనాను. నాకు ఇంకా 10 మంది పిల్లలు ఉన్నారు. దీన్ని ఎవరికన్నా ఇచ్చేయండి. ఈ శని నాకు అక్కర్లేదు అని కొంచెం కోపంతో, కొంచెం జాలితో అన్నది. నీవు మనస్ఫూర్తిగా అన్న మాట కాదు అది అన్నాను. ప్రమాణపూర్తిగానండి, తీసుకుపోండి అన్నది. అయితే ఈ శిశువును నా బసకు తీసుకుని పోయి పెంచుకోమంటావా అన్నాను. తప్పకుండా అన్నది. ఆమె అలా అన్నాక, పోనీ నేను చేసిన మొదటి శస్త్రచికిత్స యొక్క విజయ చిహ్నంగా ఈ పిల్లని పెంచుకుంటే ఏం అనిపించింది. పిల్లను వేరే దూరంగా ఉండే ఒక వార్డులో ఎలాగూ పెంచుతున్నాం, బసకు కొంచెం పిల్ల పెరిగాక తీసుకుని వెళదాం అని ఆలోచించాను. వేరే పిల్లల వార్డులో శిశువుని పెంచడం మొదలుపెట్టాం. నర్సులందరూ చాలా వరకు బిడ్డ మొహం వాచిన వాళ్లే. కాబట్టి ప్రతి నర్సు ఈ శిశువు తన దత్తపుత్రికలాగా గౌరవించి పోషించడం మొదలుపెట్టింది. ఈ సమయంలో తల్లి సూతిక, పాండువు మొదలైన అనేక ప్రమాద వ్యాధులతో 3 నెలలు కిందట్టు మీదట్టు అయింది. ఎలాగో 4 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి పోవుటకు చాలినంత ఆరోగ్య స్థితికి వచ్చింది. ఈ 4 నెలలు పిల్ల పేరు చెబితే అతి విసుగు, అసహ్యం చూపించేది. అప్పటికి పిల్ల ఆసుపత్రి పాలతోటి, పోషణతోటి 12 పౌండ్ల వరకు పెరిగి ఆసుపత్రిలో అందమైన గౌన్లు, పౌడర్లు అన్నీ వేసుకొని ఎటువంటి శిశు ప్రదర్శనలోనైనా మొదటి బహుమానం పొందేటట్లు మిసమిసలాడుతూ తయారైంది. తల్లి ఆసుపత్రి నుంచి వెళ్ళేటప్పుడు పిల్లను ఒకసారి చూపించమంది. తప్పకుండా చూపెట్టండి అని నర్సులకు నేను చెప్పాను. ఈ వెర్రివాళ్ళు ఇంత బాగా పెంచామని గొప్ప కొద్దీ సినిమాలో బిడ్డకు వేషం వేసినట్లు తయారు చేసి తీసుకొచ్చారు. దాంతో కథ అడ్డం తిరిగిపోయింది. ఆ తల్లి తన ఏ శిశువును ఇంత ఇంపైన స్థితిలో ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈ బిడ్డను చూడగానే ముగ్ధురాలైపోయింది. ఒక్కసారి చూస్తా అన్నది. 1 గంట కౌగిలించుకున్నా వదలదే. తర్వాత గుడ్ల నీళ్లు కక్కుతూ, ఇది 7 మగపిల్లల తరువాత ఆడపిల్లండి అని చెప్పి ఎంతో కష్టంతో బిడ్డను నాకిచ్చింది. నాకు కొంచెం కష్టం కలిగింది. పిల్ల నీకు కావలిస్తే తీసుకొని వెళ్ళు అని అనకుండా, నేను బిడ్డను ఉంచేసుకుంటే నేను ఆమెకు చేసిన వైద్యరీత్యా ఆమెకు అన్యాయం చేస్తున్నానేమో అనిపించింది. నువ్వు అక్కర్లేదని చాలాసార్లు గట్టిగా చెప్పావు, కాబట్టి నేను పెంచుకుంటున్నాను. నీకు పిల్లని తీసుకుపోవాలని ఉందా అని అడిగాను. తమరు అనుగ్రహిస్తేనండి. కన్నతల్లికి పిల్ల బరువా అండి? పిల్ల ముద్దు కదండి. ఇదెంత పెట్టి పుట్టిందో, ఇన్ని గండాలు గడిచి ఇద్దరం బయటపడ్డాం అన్నది. కొంచెం బిక్కమొహం వేసి, మాతృత్వము ఇది అని కొంచెం నిదానించి, నా శుభాకాంక్షలతో తీసుకొని వెళ్ళు అని పిల్లని తల్లికిచ్చి పంపించి వేశాను. అంతటితో ఆ ఘట్టం ముగిసింది. కానీ ఆడవాళ్ల ఆసుపత్రిలో సుఖమహర్షి డాక్టర్గా ఉన్న లోకుల కల్లా ఎంతో కొంత అనుమానం నాడు నేడు కూడా తప్పదు. కాబట్టి బంధువులు, స్నేహితులు ఈ సంగతి తెలిసి అడిగే అడ్డదిడ్డ ప్రశ్నలకు కొంతకాలం వరకు సంజాయిషీ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. ఆసుపత్రుల్లో ఆనాటి అనుభవాల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదండి. అప్పటికీ ఇప్పటికీ వైద్యశాస్త్రం ఎంత ప్రగతిని సాధించిందో మనకు ఈ రచన వల్ల తెలుస్తోంది కదా. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.